హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కు సంబంధించి రీసెంట్ గా ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నీట్ యూజీ 2025 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయడానికి టైం డ్యూరేషన్ ఎంత, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు టెలిగ్రామ్ గ్రూప్ ని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. ఎవరైతే నీట్ యూజీ ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ కి ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి గైడెన్స్, అలాగే కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం, అలాగే ఏ డాక్యుమెంట్స్ ని ముందుగా రెడీ చేసుకోవాలి, ఎక్కడి నుండి మీరు ఆ డాక్యుమెంట్స్ ని పొందాలి, అలాగే ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ స్కోర్ ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి అంటే ఎటువంటి టిప్స్ ఫాలో అయితే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, ఈ విషయాలకు సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ లభిస్తుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి కేవలము నెలకి 1000 రూపాయలు మాత్రమే. మీరు తప్పకుండా ఈ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్కోర్ గురించి బాధపడే కంటే ముందుగానే స్కోర్ ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఫోకస్ పెడితే మంచిది అనే ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా గూగుల్ మీట్ సెషన్స్ కండక్ట్ చేస్తూ అక్కడ గ్రూప్ డిస్కషన్స్ కూడా చేస్తూ ఉంటాము. సో తప్పకుండా ఆ డిస్కషన్స్ లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పనిసరిగా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు అవకాశం లభిస్తుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఒకవేళ ఎవరైనా పర్సనల్ గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ స్లాట్స్ బుక్ చేసుకునేటువంటి లింక్ కూడా ఉంది. ఈ లింక్ ను కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీలైన టైంలో ఈ స్లాట్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిక్ నోటీసెస్, న్యూస్ అండ్ ఈవెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ నోటీసెస్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి పైన ఇలా కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది, క్లారిఫికేషన్ ఆన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఫర్ నీట్ యూజీ 2025 అన్నారు. మనకి 2024 వరకు ఉన్న రీతిగా కాకుండా ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ని చేంజ్ చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ పబ్లిక్ నోటీస్ ని జనవరి 25న రిలీజ్ చేశారు. ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ 2019 నుండి 2024 వరకు, 2019లో మనకి కోవిడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ కోవిడ్ వలన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ని కొంత చేంజ్ చేయడం జరిగింది. అంటే ఈచ్ సబ్జెక్ట్ కి సెక్షన్ ఏ, సెక్షన్ బి అని డివైడ్ చేశారు. సెక్షన్ ఏలో క్వశ్చన్స్ కంపల్సరీ ఆన్సర్ చేయాలి, సెక్షన్ బిలో మీకు కొంత ఛాయిస్ ఉండేది. అయితే 2024 వరకు కూడా అలాగే కొనసాగింది. అయితే ఈ సంవత్సరం అంటే నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ ఎవరైతే రాయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి సెక్షన్ ఏ, సెక్షన్ బి అని కాకుండా టోటల్ గా ఈచ్ సబ్జెక్ట్ కి కూడా 45 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, బయాలజీ 90. బయాలజీ అంటే బాటనీ, జువాలజీ ఉంటుంది కాబట్టి 45. సో టోటల్ గా క్వశ్చన్స్ వచ్చేసి 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మినిట్స్ లో మాత్రమే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ కి 1 నిమిషం మాత్రమే టైం ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 2024లో మీ అందరికీ తెలుసు, అంటే ఇంతకు ముందు ఎగ్జామినేషన్ ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే ఐడియా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం రాసే వాళ్ళకైతే ఇది అవసరం లేదండి. జస్ట్ ఇంతకు ముందు రాసిన వాళ్ళకి అంటే ఇప్పటికీ తేడా ఏంటి అనేది చూపించడం కోసం మాత్రమే ఇది పెట్టాను నేను. 2024 ఎగ్జామినేషన్ రాసినటువంటి స్టూడెంట్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బి రాసేవాళ్ళు ఇక్కడ సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఉండేవి. ఈ 35 క్వశ్చన్స్ కంపల్సరీ ఆన్సర్ చేయాలి. ఇక్కడ 15 క్వశ్చన్స్ లో కేవలము 10 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి. టోటల్ గా 45 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాళ్ళు. ఇది 2019 నుండి 2024 వరకు కూడా కొనసాగింది. కానీ ఈ సంవత్సరం ఇలా ఉండదు. టోటల్ గా ఫిజిక్స్ లో 45 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 45, బాటనీ 45, జువాలజీ 45 ఫిక్స్డ్. టోటల్ గా 180 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 180 నిమిషాల్లో 180 క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదే పాయింట్ ఇక్కడ కూడా చెప్తున్నారు. 180 నిమిషాల్లో మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అంటే 3 గంటలు ఉంటుంది ఎగ్జామినేషన్. అలాగే ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కేవలము ఆఫ్లైన్ పద్ధతిలో మాత్రమే జరిగిద్ది. అంటే పెన్ను, పేపరు, ఓఎంఆర్ షీట్ బబులింగ్ చేసి మాత్రమే ఎగ్జామినేషన్ రాస్తారు. ఈ విషయాలు గుర్తుంచుకోండి. మీకు ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ లో ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.